పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ప్రభు బలాన్ని సమర్పించుకున్నాము. క్లుప్తంగా దేవుని వాక్యం నుండి కొన్ని హెచ్చరికలు తీసుకుని యోగ్యంగా ప్రభువులో పాల్పొందాం. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము నుండి 20, 21, 22 అందరం కలిసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. 19, 20, 21, 22 బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి కలిసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా మార్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చాలు. చదవబడిన ఈ లేఖన భాగమును మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మన వెనుకల్లో దీవించి మనతో మాట్లాడి యోగ్యంగా ప్రభు బలలో పాలు పొందుటకు ప్రభు మనకు సహాయపడునుగాక. ఈ భాగంలో మనం చూస్తే 19వ వచనంలో చదవండి ఇప్పుడు. కాబట్టి చాలు. దేవుని ఇంటివారు అనే మాటను జ్ఞాపకం చేసుకోండి. మనం ఎవరమంట? అది దేవుని ఇంటికి చెందినటువంటి వారు. ఎందుకంటే ఒకే రక్తము ఒకే శరీరముతో పాలు పొందుతున్నటువంటి మనము ఎవరమంట? దేవుని ఇంటికి చెందినటువంటి వారము. అందుకనే అంటాడు మనము ఏకపట్టణస్థులమును. ఏముందా అక్కడే ఉందన్నమాట. ఏకపట్టణ పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారు. చాలు. దేవుని ప్రజలముగా దేవుడు మనల్ని ఏకపట్టణస్థులు, దేవుని ఇంటివారు. అందుకనే 22వ వచనంలో మాట ఉంది, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉన్నటకు. ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, నా తలంపు ఏంటంటే, దేవుని ఇంటికి చెందిన వారము. మరొకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంది, తీయాల్సిన అవసరం లేదే. మనమే ఆయన ఇల్లు అన్నమాట. మనమే ఆయన ఇల్లు. దేవుని ఇల్లు ఎవరమంటే మనమే. మనమందరము దేవుని ఇంటికి చెందిన వారము, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. అర్థమైంది. మనకు తండ్రి ఎవరంటే మన పరలోకపు తండ్రి దేవాతి దేవుడు. మనమందరం ఆయన పిల్లలము. ఒకే ఇంటికి చెందినటువంటి మనము ఎలా ఉండాలంట? అందుకని సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఒకే ఇంటికి చెందినటువంటి మనము, దేవుడు మన ద్వారా కోరుకునేది ఏంటంటే, తండ్రి ఏం కోరుకుంటాడు? తండ్రికి 4 కొడుకులు ఉన్నారనుకో, వారందరూ ఎలా ఉండాలని? గొడవ పెట్టుకుంటే తండ్రికి బాధ, అర్థమైందా? సంతోషమా లేదా దుఃఖమా? అర్థమైందా? వారిద్దరు ఆ 4 కొడుకులు ఎవరి దారి వారు వెళ్ళిపోతే గొడవలు పెట్టుకుని తండ్రి ముందే కొట్టుకుంటే తండ్రికి ఎంత దుఃఖం. అట్లా కాకుండా మనము కూడా దేవుని ఇంటికి చెందినటువంటి మనము, దేవుని ప్రజగా ఉన్నటువంటి మనము, దైవరాజ్యం కొరకు దేవుని సంఘములో సిద్ధపడుతున్నటువంటి మనము దేవుని ఇంటికి చెందిన వారము. ఒకే స్థలానికి ఒకే చోటకు
అర్థమైందా? ఒకే దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనం ఎలా ఉండాలంటే, దేవుని ఇంటికి చెందినటువంటి మనము సమాధానము. మనమందరము కూడా ఏకపట్టణస్థులము కాబట్టి, దేవుని ఇంటికి చెందిన వారము కాబట్టి, ఒకరినొకరం అర్థం చేసుకోవాలి. ఒకరినొకరం ప్రేమించుకోవాలి. అందుకనే అంటాడు, ఒకరినొకరు పురికొల్పుకొనుచు. ఇంకేముందన్నమాట? ఒకరినొకరు ధైర్యపరుచుకొనుచు. ఎక్కడండి? కాబట్టి కొందరు మానుకొనుచున్నట్టుగా ఒకరినొకరు మానుకొనక ఒకరినొకరు ధైర్యపరుచుకొనుచు, పురికొల్పుకొనుచు, హెచ్చరించుకొనుచు, రేపుకొనుచుండాలంట అక్కడక్కడ. ఈ పని అనేది, పరిచర్య అనేది అందరిది. ఈ భారం అనేది అందరము మనం కలిగిన వారంగా ఉండి మనము దేవుని మందిరానికి మనము దేవుని కుమారుల ఒక తండ్రికి బిడ్డలు పెట్టినప్పుడు వారు గెస్టులుగా ఉంటారా చెప్పండి? వారు గెస్టులుగా ఉండి ఎప్పుడన్నా ఒకసారి వచ్చి గెస్టులు ఏం చేస్తారు? ఒకరోజు వస్తారు, భోజనం చేస్తారు, వెళ్ళిపోతారు. మనం అట్లా ఉండకూడదు. దేవుని కుమారులంగా, దేవుని కుమార్తెలంగా మనము దేవుని ఇంటికి చెందినటువంటి వారముగా మనము దేవుని ఇంట్లో మొట్టమొదటిగా మనము కలిసి దేవుని సేవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే దేవుని ఇంట్లో మనము నాటబడాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని ఇంట్లో మనము నాటబడినటువంటి అనుభవం ఎప్పుడైతే ఉంటామో నాటబడిన తర్వాత మనం ఫలిస్తాం. చూడండి అన్నమాట, కీర్తనల గ్రంథము 92వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. దేవుని ప్రజలముగా మనం ఎలా ఉండాలో దేవుని ఇంట్లో జ్ఞాపకం చేసి, కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వువేయుదురు, యెహోవా మందిరములో ఎలా ఉండాలంట? నాటబడిన వారై. గుర్తుపెట్టుకోవాలి, దేవుని మందిరములో నాటబడాలి. నాటబడినటువంటి అనుభవం ఎప్పుడైతే మనకు ఉంటుందో, నాటబడినప్పుడు ఒక మొక్క ఒక చోట నాటబడినప్పుడు అది ఎదిగి ఫలిస్తుంది. అంతేగాని నాటబడకుండా ఆ మొక్క నిజంగా ఇక్కడ బాగలేదు, ఇంకో చోటకి తీసుకెళ్దాం అంటే అది చచ్చిపోతుంది. ఎప్పుడైతే నాటబడినప్పుడు మాత్రమే ఎదుగుతాం. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 9వ వచనం ఒక మాట చదవండి. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 9వ వచనం. మరియు నా జనులైన ఇశ్రాయేలుల కొరకు ఒక స్థలము ఏర్పరచి, దేవుడు మనకంటూ ఒక స్థలం ఏర్పరిచాడు. అటు ఇటు తిరగడానికి కాదు, ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నది. ఈడ బాగలేకపోతే ఆడికి బాగలేకపోతే ఈడికి అది కాదు మనకు వెళ్ళాల్సింది. ఒక చోట మనము నాటబడినప్పుడు మాత్రమే దేవునిలో నిజంగా లోతైనటువంటి అనుభవాలు నిజంగా దేవుడు మనకు నేర్పిస్తాడు. నా జనులైన ఇశ్రాయేలు వారి కొరకు ఏం చేశాడంటే దేవుడు ఒక స్థలము. నీ జీవితంలో ఒక స్థలం అనేది ఉండాలి. అర్థంగా, నీ జీవితంలో ఒక స్థలం అనేది, దేవుని ఇంటికి చెందినటువంటి మనము అర్థంగా ఒక స్థలము, ఒక నివాసపురము. అందుకని కింది భాగంలో మనం చూస్తాం 22వ వచనంలో, ఆయన ఒక స్థలమును మన కొరకు ఏర్పరిచి వారిని నాటుదును, వారు మరి తిరుగులాడే వారిని ఏమంటారండి? తిరుగులాడే వారిని ఏమంటారు? దేశదిమ్మరులు అంటారు మన భాషలో చెప్పాలంటే. ఒకసారి కుదురులేని వాళ్ళు, అర్థందా? ఈడ బాగలేకపోతే ఆడికి బాగలేకపోతే ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారండి, 4 పిల్లలు అంటారు, అర్థందా? నీ తండ్రి నిజంగా మంచోడు తాగుబోతాడు అనుకో, అర్థందా? ఈడ నా వాడు కాదంటాడా చెప్పండి? ఆ తండ్రి ఎలాంటోడైనా, నిజంగా ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళైనా, అర్థందా? నా తండ్రి నా పిల్లలు. సంఘానికి కూడా ఇలాంటి ఐక్యత భావం ఉన్నప్పుడు మన విశ్వాస జీవితంలో మనం ఫలిస్తాం. అర్థందా? సంఘానికి నిజంగా ఇలాంటి బంధత్వం అనేది దేవుడు నిజంగా ముడిపెట్టాడు సంఘానికి, దేవుని ప్రజలకు. మనం ఒకరినొకరు అర్థం చేసుకొని దేవుని సేవించే ప్రజలముగా మనం ఉండాలి. పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఒక ఇంట్లో ఉన్నారు, అర్థం. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? కొన్నిసార్లు బాధపడతారు. కానీ ఈడు నా కొడుకు కాదంటమ్మా చెప్పండి. వాడి గురించి బాధ ఏముంటుంది తండ్రికి? వాడి గురించి వాడు మారాలని, వాడు ఎప్పుడు నిజంగా బాగా ఉండాలని ఆ తండ్రికి ఎప్పుడు నిజంగా బాధనే ఉంటుంది.
కాకపోతే ఈడు నాకు కొడుకు కాదు, ఈడు వెళ్ళిపోరా నిజంగా అంట మా హృదయపూర్వకంగా ఏ తండ్రి కూడా అన్నమాట. అట్నే కుమారుడు కూడా ఎలాంటి వాడైనా నా తండ్రి, అర్థమే, ఎలాంటి వాడైనా నా తండ్రి. ఉదయకాలం వరాలన్న కొడుకు ఫోన్ చేస్తా ఉన్నాడు. వరాలన్న కొడుకు ఫోన్ చేస్తే ఆయనకి ఎంత సంతోషమో పాపం, నేను గమనించా. వరాలన్నకు నిజంగా కొడుకు అంత ప్రేమ. అన్నా సురేష్ ఫోన్ చేశాడన్నా, మాట్లాడన్నా అంటాడు. ఎన్ని పరిస్థితులున్నా, భౌతికంగా ఎలాంటి పరిస్థితులున్నా తండ్రి కొడుకులు యొక్క బాంధవ్యం అనేది అంటారు. నిజంగా మనం ఒక ఇంటికి చెందిన వారం కాబట్టి, ఒక ఇంట్లో ఉన్నాము కాబట్టి, మనల్ని ఒకరినొకరు నిజంగా ఈ బంధం అనేది నిజంగా మనం తెగిపోకుండా చూసుకోవాలి. ఇశ్రాయేలు కొరకు నేను ఒక స్థలమును ఏర్పరిచి, ఎంత మంచి మాట చూడమ్మా, వారిని నాటుదును. గుర్తుపెట్టుకోవాలి, దేవుని మందిరములో నీవు నాటబడాలండి. పరిస్థితులను బట్టి నిజంగా అటు ఇటు తిరగలాడడం కాదు, పరిస్థితులను బట్టి అటు ఇటు నిజంగా జంపుకోవడం కాదు. అలాంటి వారిని ఏమంటారంటే, నిజంగా బైబిల్ భాష కాకుండా నిజంగా ఏమంటారంటే దేశదిమ్మరులు. అర్థందా? నిజంగా అలాంటి వారిని తిరిగే వాళ్ళని ఏమంటారంటే, ఇంట్లో ఒకసారి కుదురుగా ఉండకుండా అటు ఇటు ఎక్కడ నెమ్మది ఉంటే అక్కడ. అలాంటి వారికి స్థిరమైన మనస్సు ఉండదు. అందుకని దేవుని సంఘములో అందరినీ దేవుడు పెట్టాడంట. గుర్తుపెట్టుకోవాలి, దేవుని సంఘములో తిట్టేవారిని దేవుడు పెడతాడు, కొట్టేవారిని దేవుడు పెడతాడు, అబద్ధమాడేవారిని దేవుడు పెడతాడు, గొడవ చేసేవారిని దేవుడు పెడతాడు. అన్ని రకాలైనటువంటి వారందరూ నిజంగా మందిరంలో ఉంటారంట. గుర్తుపెట్టుకోండి మాట. నోవాహు ఓడలోనికి అన్ని నిజంగా దేవుడు తీసుకొచ్చాడు. నోవాహు ఓడలోనికి జలప్రలయానికి ముందు ఓడలోనికి అన్నీ వచ్చాయి. అటునే సంఘం అనేది ఓడలాంటిది, నోవాహు ఓడలాంటిది. అందరూ నిజంగా అక్కరే. నన్ను తిట్టేవాని నువ్వు అవసరం లేదులే మనం చెప్పడానికి లేదు, నువ్వు ఇలాంటి వాని నాకు అవసరం లేదు చెప్పడానికి లేదు. వాడవసరమే, ఈడవసరమే, ఇంకొకరు అవసరమే, అందరూ దొంగోడు కూడా అవసరమేనట మందిరానికి. దొంగోడు అవసరమే, తిట్టేవాడు అవసరమే, అబద్ధం ఆడేవాడు అవసరమే, మంచోడు అవసరమే, చెడ్డోడు, అన్ని రకాల అలవాట్లు ఉన్న వాళ్ళందరూ ఉన్నారంట మందిరంలో. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితం మెరుగుపడేదాని కొరకే పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి వారిని నీ ముందు పెట్టాడు. అర్థమవుతుందా? వారు లేకపోతే నీకు ఏం పాఠం నేర్చుకోలేవు. తిట్టే వాళ్ళు ఉంటేనే కదా, ఓర్చుకోలేని వాళ్ళు ఉంటే కదా నీకు ఓర్పు అనేది నువ్వు నేర్చుకునేది. అంతేనమ్మా? ఓర్పు, ప్రభా నాకు ఓర్పు తండ్రి అని ప్రార్థన చేస్తే పక్కా ఇంకా నిజంగా రోజు ఒకసారి గొడవాడేది ఆమె 10 సార్లు గొడవాడుతుందంట. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభా నాకు ఓర్పు దయచేయ్యా. నీ ఓర్పును పరీక్షించేదాని కొరకై దేవుడు నిన్ను ప్రేమించి ఒకసారి తిట్టేది అర్థమైందా, రోజుకు 4 సార్లు తిట్టడానికి నిజంగా నీ ప్రక్కన ఉందంట ఆమె. అందుకనే సహనం అనేది నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావంటే, అలాంటి వారు నీ ముందు ఉన్నప్పుడు మాత్రమే సహనం అనేది నువ్వు నేర్చుకుంటావు. దేవుని కొరకు నమ్మకమైన పాత్రగా నువ్వు సిద్ధపడతావు. వారు లేకపోతే, అర్థమైందా, గొడవాడేవారు లేకపోతే, ప్రభా అబద్ధం ఆడేవారు కూడా నీకు అవసరమే. ఎందుకంటే అర్థమైందా, వారి ద్వారా నువ్వు సత్యం నేర్చుకోవాలి. ప్రభా ఆ సహోదరుడు నిజంగా అబద్ధం ఆడుతున్నాడు, ప్రభా వారిని మార్చయ్యా, నేను కూడా అబద్ధం ఆడకుండా నాకు సాయం చెయ్యయ్యా. అర్థమైందా? నువ్వు సత్యంగా బ్రతకడానికి అబద్ధికుడికి నీ పక్కన అవసరం అండి. దొంగోడు నీ ప్రక్కన అవసరము. నువ్వు దొరగా బ్రతకడానికి అర్థమైందా, దొంగోని ప్రక్కన ఉంచాడు దేవుడు. ఎందుకు చెప్తున్నానంటే, నోవాహు ఓడలోనికి అన్ని నిజంగా ఎలాగో చేర్చబన్నాయో సంఘములో కూడా అందరూ నీకు అవసరమే. వీరందరి ద్వారా నువ్వు అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకోవాలి. వీరందరి ద్వారా మనము నిజంగా అనేకమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవాలి. అర్థమే, అందరూ కూడా అవసరమే. గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, దొంగోడు ఉన్నాడు నేను మందిరానికి రాను, అర్థందా, అబద్ధం చెప్పేవాడు నేను మందిరానికి రాను, గొడవ పెట్టుకున్నా ముందు నేను మందిరానికి రాను అని చెప్పడానికి లేదు. దేవుడే ప్రేమించి నీ ఆత్మీయ జీవితాన్ని ప్రేమించి నీవు దీనిలో నిజంగా నీవు అర్థం గొప్ప పాఠము దేవుడు నేర్పించేదాని కొరకై ఇలాంటి వారు నీకు పెట్టావు కాబట్టి దేవుడే పెడతాడు నీకు. మనం ఏం చేస్తామంటే, మన భక్తి ఎట్లుంటుందంటే, ఆ ఉంది కాబట్టి నేను రాను, ఆయన ఉన్నాడు కాబట్టి నేను రాను, అలాంటి వారు ఉన్నాడు కాబట్టి నేను రాను. దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షించేదాని కొరకై,
నీ భక్తి జీవితాన్ని పరీక్షించేదాని కొరకై, నీ సహనాన్ని పరీక్షించేదాని కొరకై, నీ ప్రేమను పరీక్షించేదాని కొరకై, అర్థం నీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరిచేదాని కొరకై అలాంటి ప్రజలు నీ ముందు తీసుకొస్తాడు. మనం ఏం చేస్తాం? ప్రేమించేవారుంటే, అబ్బా ప్రేమించేవారుంటే పరిగెత్తుకుంటూ మందిరానికి వస్తాం. అన్న ప్రైజ్లాడ్, అక్క ప్రైజ్లాడ్, అది మనం చెప్పే మాట. అన్న వందనాలు, అక్క వందనాలు. ఎవరు? నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి. నిన్ను ప్రేమించకుండా నీ మీద పితరులు చెప్పే వాళ్ళను అర్థం నువ్వు ప్రేమిస్తావా చెప్పండి. అన్న వాళ్ళని బాగా చూసుకుంటున్నాడు, అన్న వారికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, నేను ఎందుకు రావాలి నిజంగా? ఇది మన భక్తి. అంత్య దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో జరిగేటువంటి పరిస్థితులు ఇవి. యేసు ప్రభు వారి లోకములో ఉన్నప్పుడు ఎంతోమంది ఆయన్ని వెంబడించారండి. ఇదొకటి మా జ్ఞాపకం చేసుకోండి. పొరలను లేపు ఒకసారి నిద్రబాబు కన్నా. యేసు ప్రభు వారు నిజంగా ఈ లోకములో ఉన్నప్పుడు ఎంతోమంది ఆయన్ని వెంబడించారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆఖరుకు దేవుడు నిజంగా వాక్యం చెప్పినప్పుడు, ఇలాగున ఉండండి అయ్యా, ఇలాగున చేయండి అయ్యా, ఇలాగున వాక్యం చెప్తుంది అన్నప్పుడు ఒక్కరుగు లేరు. అందుకనే దేవుడు కోరుకునేది ఏంటంటే శేషమే. దేవుడు కోరుకునేది, దేవుడు వచ్చినప్పుడు సంఘములో దేవుడు కోరుకునేది ఏంటంటే శేషం. శేషం అంటే ఎంత ఉంటుంది? లెక్కలు తెలిసిన వాళ్ళకి అర్థమైపోతుంది. శేషం అంటే బహు తక్కువగా ఉంటుంది శేషం. సంఘములో దేవుడు కోరుకునేటువంటి భక్తి జీవితము, దేవుడు కోరుకునేటువంటి సంఘం ఎలా ఉంటుందంటే, ఈ సంఘములో శేషాన్ని మాత్రమే దేవుడు తీసుకెళ్తున్నాడు. ఎంతమంది కాదు, ఎంతోమంది ఉంటారు తండోపతండాలుగా, ఎంతోమంది ఉంటారు సంఘములో, కానీ శేషము కొరకే ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకని అంటాడు దేవుని వాక్యములో, శేషము కొరకు నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయి. ఎవరు ఈ శేషం అంటే, అన్ని పరిస్థితులు తట్టుకొని ప్రభు వైపు చూస్తూ విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూసేవారే శేషం. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే అలిగిపోవడము, ముడుచుకొని పోవడము, అటు పోవడం, ఇటు పో, ఇది దీనిని శేషం అంటారు. అర్థమే. శేషం ఎవరంటే బహు తక్కువ మందే ఈ శేషం. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతమంది వెంబడించారండి. ఆఖరుకు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఎంతమంది అండి? ఎంతమంది అమ్మా? గట్టిగా చెప్పండి, పర్వాలేదు. దానికి కూడా డౌటేనా? ఎంతమంది శిష్యులు? ఒకడు పోయాడుగా, ఎవడు వాడు? అది వాడి బదులు ఇంకొక ఆయన పెట్టాడు యోహాను సువార్త. ఏదేమైనా సరే యేసు ప్రభు వారి శిష్యుల సంఖ్య 12 మంది. ఆ 12 మందే సంఘం. అర్థందా? యేసు ప్రభు 33.5 సంవత్సరములు ఈ లోకములో సేవ చేసి, వినండి, యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకములో సేవ చేసి దేవాతి దేవుడే 12 మందిని సంపాదించుకున్నాడు. అర్థందా? ఎంతమంది అండి? 12 మంది. మనం ఏం చేస్తాం? 12 మంది వస్తే ఎవరు వస్తారు? ఆయనకు వస్తుంది, ఈయన బాయ్, ఆయన బాయ్, ఈయన బాయ్, ఆయన బాయ్. ఆయన 33.5 సంవత్సరములు కష్టపడి ఈ 12 మందిని విశ్వాసముతో నమ్మకస్తులను, యథార్థవంతులను, అన్ని పరిస్థితులు తట్టుకొని ప్రభు కొరకు వాక్యానుసారంగా నిలబడేటువంటి వారిని దేవుడు నిజంగా 12 మందిని సంపాదించుకోండి ఆయన. ఆ 12 మంది ద్వారా లోకానికి సువార్త విజృంభించింది. అర్థమైంది, వెళ్ళిపోయింది. ఈ 12 మంది నిజంగా లోకానికి ఎంత సేవ చేశారో చూడండి, మనకు తెలుసు. ఆయన సంఘము బహు చిన్న సంఘం, యేసు ప్రభు వారి యొక్క సంఘం. అందుకనే అంటాడు, చిన్న మందలారా మీరు భయపడొద్దండి. నేను కూడా చిన్న మందలో నుంచే, నిజంగా నా సంఘము కూడా చిన్న మందే, నా సంఘము కూడా చిన్న మందే, మీరు కూడా చిన్న మందగా ఉన్నారేమో, భయపడొద్దండి. చిన్న మందగా ఉంటే మనం ఏం చేస్తాం? అశ్రద్ధ చేస్తాం, నిర్లక్ష్యం చేస్తాం, మందిరానికి ఎగరగొడతాం, ఇంకా ఇంకా ఇంకా. ఈ చిన్న మంద, ఈ శేషములో నేను కూడా ఉండాలి, ఈ శేషములో నేను కూడా నిజంగా నేను అంటుకట్టబడి ఉండాలి అనేటువంటి గ్రహింపుడు అది కొంతమందికి. యేసు ప్రభు యొక్క సంఘం బహు కొద్ది మంది. ఈ కొద్ది మంది ద్వారా లోకానికి సువార్త ఎంత బయలుదేరిందో చూడండి. ఆ 12 మంది కూడా అర్థంగా గట్టి వాళ్ళు. ఆ 12 మంది కూడా ప్రభు కొరకు నమ్మకంగా నిలబడినటువంటి వారు. వారందరూ వెళ్ళిపోయినప్పుడు పేతురు దగ్గరికి వచ్చి దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు? పేతురు, అందరూ కూడా వెళ్ళిపోతున్నారు కదా, నువ్వు కూడా పోతావా? నమ్మకంగా ఉండేవారిని అడుగుతున్నాడు. ఏమయ్యా పేతురు, అదే నువ్వు కూడా వెళ్ళిపోతావు అనుకుంటున్నావా?
ఎంతో నమ్మకంగా ఉండాలనుకుంటున్నటువంటి వారందరూ ఆఖరి దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. పేతురు, నువ్వు కూడా వెళ్ళిపోతావా పేతురు అని దేవుడు ప్రేమతో అన్నప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నేను ఎవని యొద్దకు వెళ్ళేదును, నీవే నిత్య జీవపు మాటలు గల ఆర్తి, నీవే దేవుని పరిశుద్ధుడవని విశ్వసించి ఎరిగిన వారు మాత్రం ఎక్కడికి వెళ్ళరండి. ఎరగనోడే పోతాడు, జంపు చేస్తాడు. ఆ సంఘం ఈ సంఘం, వాడికి ఈడికి వాడికి జీవితం అంతా స్థిరమన్నది. గుర్తుపెట్టుకోండి. వారు ఏమంటారంటే లోక దేశ దిమ్మరులు. స్థిరమైనటువంటి విశ్వాసం ఉండదు వాళ్ళకు, స్థిరమైనటువంటి భక్తి జీవితం ఉండదు, ఒక చోట నాటబడేటువంటి అనుభవం ఉండదు. ఒక చోట స్థిరంగా నిజంగా నాటబడి ఎదగాలని ఒక మొక్క ఒక చోట నాటబడినప్పుడు ఫలించి నిజంగా భూమిలోనికి ఫలించి వేర్లు తన్ని పైకి ఎదుగుద్ది. అక్కడిక్కడ పెరుక్కొని అక్కడ నాటడం ఇక్కడ నాటడం చచ్చిపోద్ది మాతని. అట్ని మన విశ్వాస జీవితంలో కూడా నాటబడేటువంటి అనుభవంలోనికి మనము ఉండాలి మరి. అందుకనే అంటాడు కీర్తనకారుడు, అంటాడు కీర్తన గ్రంథం 52వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చదవండి. కీర్తనలో 52వ అధ్యాయము 8వ వచనం, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె, పచ్చని ఒలీవ చెట్టు అర్థమైందా? పచ్చని జీవితము ఫలభరితమైన జీవితం, పచ్చని జీవితము దేవుడు కోరుకునేటువంటి జీవితము, పచ్చని జీవితము ఫలవంతమైనటువంటి జీవితం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నేనైతే దేవుని మందిరములో దేవుని సన్నిధిలో. అంత్య దినాల్లో ప్రేమైన సహోదరుడా సహోదరు, నా తలంపు ఏంటంటే దేవుని మందిరములో నాటబడాలి. దేవుని మందిరములో మనం నాటబడినప్పుడు మాత్రమే అర్థమైనా వేరు కిందికి తన్ని ఆ చెట్టు నిజంగా ఎదుగుతుంది. లోతైనటువంటి అనుభవము, నాటబడిన అనుభవము, లోతైన అనుభవము, నాటబడే అనుభవం. నాటబడకపోతే మనం దేవుని దగ్గర ఏమి నేర్చుకోలేము. పైపైన నిజంగా వేరు తన్నకపోతే పైపైన ఉంటాయి. గాలి లాంటి తుఫాన్ లాంటివి ఏదైనా వచ్చినప్పుడు వెంటనే ఎండిపోతాయి, రాలిపోతాయి ఆ చెట్టు. వేర్లు కిందికి తన్నేందరకు ఆ చెట్టు ఎలాంటి గాలి వచ్చినా, ఎలాంటి తుఫాన్లు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా వేరు నిజంగా లోపలికి వెళ్ళింటది, భూమిలోనికి తన్ని పెట్టుంటుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా తాడి. మన విశ్వాస జీవితం కూడా నాటబడిన అనుభవము. సంఘములో మనం ఎప్పుడైతే నాటబడతామో, సంఘములో ఎప్పుడైతే మనం నాటబడతామో, అన్ని పరిస్థితులకు నాటబడతామో అప్పుడు మాత్రమే మనం ఆత్మీయంగా ఎదుగుతాం. అందుకని అంటాడు యెహోవా మందిరములో 13 వచ్చిన చదవండి. 92:13 కీర్తన 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై వర్ధిల్లుదురు. నాటబడినప్పుడు మాత్రమే ఫలింపు ఉంటుంది, నాటబడినప్పుడు మాత్రమే ఎదుగుదల ఉంటుంది, నాటబడినప్పుడు మాత్రమే వర్ధిల్లుతాం. నాటబడకపోతే వర్ధిల్లలేం. గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో కూడా నా తలంపు ఏంటంటే ప్రభు బలాలు సమీపించకముందు ప్రభు నిన్ను రక్షించాడు, ఆయన ప్రజగా చేసుకున్నాడు, ఆయన కుమార్తెగా చేసుకున్నాడు, దేవుని ఇంటికి తీసుకొచ్చాడు. దేవుని ఇంట్లో నీ విశ్వాసం ఎలా ఉండాలంటే నాటబడిన అనుభవము. నాటబడినప్పుడు మాత్రమే విశ్వాసములో ఫలభరితమైనటువంటి జీవితం. కొమ్మలు శాఖోపశాఖలుగా విస్తరిస్తాయి. వేర్లు భూమిలోనికి తరినప్పుడు మాత్రమే ఆ చెట్టు నిజంగా ఎంతగానో విస్తరిస్తుంది. నాటబడకపోతే కొన్నిసార్లు ఏమైతా చిన్న గాలి తుఫాన్లు వచ్చినప్పుడు వెంటనే పడిపోతాం. మన జీవితంలో కూడా రక్షణ తీసుకున్న తర్వాత అర్థంగా సంఘానికి మనం ఎప్పుడు కూడా అంటుకట్టబడి నాటపడాలి. దేవునికి ఇష్టమైనటువంటి భక్తి జీవితం ఏంటంటే సంఘానికి ఎప్పుడు కూడా మనము నాటపడాలి. మన విశ్వాసము ఫలభరితంగా ఉండాలంటే, మన విశ్వాసములో మనము వర్ధిల్లాలంటే అందుకనే అంటాడు వర్ధిల్లుదురు అన్నమాట. వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు
ఆయన యందు ఏ చెడుతనము లేదనియో చూసారా, ఇలాగ సాక్ష్యం చెప్తారంట. వారు వర్ధిల్లినప్పుడు మాత్రమే, దేవుని యొక్క మంచితనము గుర్తిరిగినప్పుడు మాత్రమే వారు దేవుని తెలుసుకుంటారు. సాక్ష్యం చెప్తారు, ఆయన యందు ఏ చెడుతనం లేదు, నా దేవుడు మంచి దేవుడు, అన్ని పరిస్థితుల్లో నన్ను ధైర్యపరిచాడు, అన్ని పరిస్థితుల్లో నన్ను ఓదార్చాడు, అన్ని పరిస్థితుల్లో నా చేయబట్టుకొని నడిపించి. ఎప్పుడు చెప్తావు? అనేకమైనటువంటి ఆటుపోట్లు నిజంగా నీకు తగిలినప్పుడు దేవుడు నిజంగా సహాయంగా ఉంటాడు. ఆయన మనల్ని చేపట్టుకొని నడిపించాడు. ఆయన యందు ఏ చెడుతనము లేదు. ఎందుకంటే ఆయన అనేకమైనటువంటి పరిస్థితుల గుండా నన్ను నడిపించాడు. ప్రతి పరిస్థితుల్లో నా కాపరిగా ఉన్నాడు, నా దేవుడుగా ఉన్నాడు, నా రక్షకుడుగా ఉన్నాడు, నా సంరక్షకుడిగా నన్ను పోషిస్తూ వచ్చాడు. అన్ని పరిస్థితుల్లో నా ఆదరణకర్త, అన్ని పరిస్థితుల్లో నన్ను ఆదుకున్నటువంటి దేవుడు, నన్ను ధైర్యపరిచినటువంటిది. ఎప్పుడు చెప్తావు? నాటబడి ఆటుపోట్లు తట్టుకున్నప్పుడు మాత్రమే. అంతేకాని సంఘములో అడైనా తుమ్మినా ఊడిపోవడం, దగ్గినా ఊడిపోయేటువంటి విశ్వాసంలో అంత్య దినాల్లో ఉండకూడదు. యేసుప్రభు దినాల్లో ఎంతోమంది ఆ విధంగా వెంబడించారు. మధ్యన చాలామంది రాలిపోయారు. ఆఖరికి ఎంతమంది? కొద్దిమంది శేషమే. ఎవరిల్లంటే అన్ని పరిస్థితులకు తట్టుకొని, అన్ని పరిస్థితులు తట్టుకొని, అదే గట్టిగించాలో అర్థమే, అన్ని పరిస్థితులకు తట్టుకొని ప్రభువును వెంబడించినటువంటి వారు, ప్రభువును ఆశ్రయించినటువంటి వారు. యేసు ప్రభు దినాల్లో కూడా ఎంతోమంది ఆయన్ని వెంబడించారు. వేల కొలది ఎంతోమంది అనేకులు ఆయన వెంబడించారు. కానీ ఆఖరకు యేసు ప్రభు యొక్క సంఘము 12 మంది. ఆయన 12 మందితో ప్రపంచమంతటా, లోకమంతటా ఆయన సువార్త, ఆయన పరిచర్యలు ఎంత అభివృద్ధి పొందాయో చూడండి. ఎంతమంది అర్థం, ఎన్ని సంఘాలు భూమి మీద, ప్రపంచంలో ఎన్ని సంఘాలు. దేవుడు ఆ దినాల్లో కష్టపడి 12 మందిని సంపాదించుకున్నాడు. అర్థందా? మనం ఏమనుకుంటాం? 12 మందేనా? ఆ 12 మంది నమ్మకస్తులు, ఆయన వెంబడించిన వారు, ఆటుపోట్లు తట్టుకున్న వారు, ప్రభు వైపు చూసిన వారు, ప్రభుకు లోబడిన వారు, ప్రభుకు విధేయత కలిగిన వారు, ఆయనలో నాటబడి, ఆయనలో ఎదిగి నిజంగా వాక్యానుసారమైన భక్తి జీవితంలో వారు ఫలించేటువంటి వారు. మన జీవితంలో కూడా ఆఖరి దినాలు, ప్రభు రాకడ దినాల్లో మన విశ్వాసం కూడా ఫలవర్తమైనటువంటి జీవితం, దేవుని మందిరములో నాటబడి అనుభవము, దేవుని మందిరములో నాటబడి ఒకే స్థలము. అందుకని నేను చక్కగా చూడు, దినవృత్తాంతం మొదటి గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. 17:9 ఆయన వారి కొరకు ఒక స్థలము ఏర్పరిచి, వారు అటు ఇటు తిరగకుండా. నువ్వు అటు ఇటు తిరుగుట ద్వారా మనం ఏమి నేర్చుకోలేమండి. గుర్తుపెట్టుకోండి. చదవండి ఆ మాట మరొకసారి. 17:9 మొదటి దినవృత్తాంతం 17:9, నా జనులైన ఇశ్రాయేలు వారి కొరకు ఒక స్థలము దేవుడు నీ కొరకు ఏర్పరిచాడు. వారిని ఆ స్థలములో నాటుదును, వారు మరి తిరుగులాడక ఆ స్థానమందు కాపురముందరు. దుష్టులు వారినిక శ్రమ పెట్టకుందరు. చూడండి అన్నమాట. ఎప్పుడు? ఒక స్థలములో నాటబడి ఎదిగినప్పుడు శత్రువుకు ఎట్టి పరిస్థితుల్లో నీ మీద అధికారం ఉండదు. నువ్వు నాటబడకుండా అటు ఇటు ఉంటే శత్రువు నిజంగా అనేకమైన బోధలు తీసుకొస్తుంది. అందుకని నా తలంపు ఏంటంటే, ప్రభు బలాన్ని సమీపించక ముందు నా తలంపు ఏంటంటే, దేవుని ప్రజలముగా ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘముగా దేవుడు మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, దేవుని ప్రజలను ఇచ్చాడు, అపోస్తుల బోధన ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, రొట్టె విరుచుట అనుభవం ఇచ్చాడు, ప్రార్థన చేసేటువంటి అనుభవం ఇచ్చాడు. దేవుని సంఘములో, దేవుని ఇంట్లో ఆత్మీయంగా దేవుడు ఇలాగున మన ఆత్మను పోషిస్తూ పెంచుతున్నాడు. దానికి మనము లోబడకుండా, నాటబడకుండా అటు ఇటు తిరిగి, అర్థమే, ఆ సంఘానికి లోబడినప్పుడు మాత్రమే మనము ఎదుగుతాం, ఫలిస్తాం. అర్థమే. డిసెంబర్ మాసం వచ్చింది, 2025 సంవత్సరము చివరి మాసము. నిజంగా చివరి మాసంలోకి వచ్చాము. మరికొన్ని దినాల్లో నూతన సంవత్సరంలోనికి వెళ్తున్నాం. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో, దేవుని ఇంట్లో నాటబడినావా?
దేవుని సంఘానికి లోబడి పనిచేస్తున్నావా? దేవుని ఇంటికి చెందిన వారమేనా? దేవుని మాటకు లోబడుతున్నామా? సంఘానికి లోబడుతున్నామా? లేదా నీ ఇష్టానుసారంగా, మన ఇష్టానుసారంగా అటు ఇటు తిరిగి ఇష్టం వస్తే వస్తాము, కష్టం వస్తే మానుకుంటాం. ఇది కాదు భక్తి జీవితం. దేవుని ఇంటికి చెందినటువంటి మనమే ఆయన ఇల్లు, ఆయన ఇంటికి చెందినటువంటి ఆయన ఇంట్లో మన ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచుకోవాలి, వర్ధిల్ల చేయాలి. వారు దేవుని మందిరంలో నాటబడి వర్ధిల్లుదురు. ఆత్మీయ జీవితంలో నీ వర్ధిల్లాలంటే దేవుని మందిరంలో మనము నాటబడాలి. దేవుడు మనల్ని రక్షించుకొని ఒంటరిగా విడిచిపెట్టలేదు. మనం ఒంటరి వాళ్ళము కాదు, కానీ దేవుని సంఘములోనికి మనల్ని చేర్చాడు. కాబట్టి ఆ సంఘముతో మనం ఎప్పుడు కూడా లింకప్ పెట్టుకోవాలి. అర్థమైందా? శరీరానికి అర్థమైంది. భౌతికమైన ఇల్లు ఎంత ప్రొటెక్షనో, నీ ఆత్మకు, దేవుని యొద్దకు నిన్ను తీసుకెళ్లే పరలోకానికి, అర్థమైందా, దైవరాజ్యానికి నిన్ను తీసుకెళ్లేటువంటి దైవాత్మకు, దేవుని ఆత్మకు నిజంగా దేవుని సన్నిధి అనేది అంత ప్రొటెక్షన్. పగలంతా అలసిపోయి డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళి అమ్మయ్యా ఎంత సేద తీర్చుకుంటావు భౌతికమైన ఇంట్లో, అట్టనే నీ ఆత్మకు కూడా సేద తీర్చేటువంటి స్థలం ఏంటంటే దేవుని ఇల్లు. లేకపోతే కలవరము, వేదన, నెమ్మది లేకపోవడం. రాత్రి ప్రార్థనలో మేము చూసాం, నెమ్మది లేక, అదే నెమ్మది లేని జీవితం, కలవరపరిచేటువంటి జీవితం. ఇవన్నీ ఏంటంటే దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయటం ద్వారా. భౌతిక సంబంధమైన ఇంట్లో ఎంత భద్రత నీ శరీరానికి ఉంటుందో, అట్నే ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఇంటికి, ఈ ఆత్మకు దేవుని సన్నిధి అంత భద్రత. అలాగనే మనం కూడా దేవుని ఇంటిని ఎక్కువగా ప్రేమించి నిజంగా మన ఆత్మను కాపాడుకోవాలి. ఎందుకంటే మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన ఇట్టి ఆత్మ పరిస్థితి ఎప్పుడన్నా ఆలోచన చేసావా? అర్థమే. ఆత్మను ఎండగట్టకూడదు, ఆత్మను ఆర్పేసుకోకూడదు, ఆత్మను దుఃఖ పెట్టకూడదు. ఈ ఆత్మ సంతోషించి దైవరాజ్యానికి నిన్ను తీసుకెళ్లేటువంటి ఈ ఆత్మను సంతోషపరచాలంటే దేవుని సన్నిధి సహవాసం, దేవుని సన్నిధిలో నాటబడాలి, దేవుని మందిరంలో నాటబడాలి. నాటబడి వర్ధిల్లి నిజంగా ఆయన గురించి మనం సాక్ష్యం చెప్పాలి. ఆయన మంచి దేవుడు, ఆయన నా కాపరి. అందుకనే అంటాడు దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చెప్తావా మాట? దేవుడు నిన్ను కాపాడుతున్నాడా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించుచున్నాడు. నా ప్రాణానికి ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపిస్తున్నాడు. గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను, ఏంటి దుడ్డుకర్ర దండం అంటే దేవుని వాక్యం. నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించును. నా నూనెతో నా గిన్నె నిండి పొర్లుచున్నది, నూనెతో నా తల అంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. చెప్పగలమా? దేవుని మందిరంలో నాటబడినప్పుడు ఇవన్నీ నువ్వు చెప్తా. నేను బ్రతికే దినాలన్నీ నాకు కృపాక్షేమం. దేవుడు నీకు కృపాక్షేమాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇది నాలో క్షేమంగా బ్రతికేదాని కొరకై, ఆయన కృప నీకు తోడుగా ఉండేదాని కొరకై ఆయన కృపాక్షేమాలే నా వెంట వచ్చును. తర్వాత ఏమంటాడు? చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. చిరకాలము, నేను బ్రతికినంత కాలము దేవుని ఇంటిని విడిచిపెట్టను. చూసారా, ఈ తీర్మానం ఉందా మనకు? ఎప్పుడంటే ఆయన మందిరములో నాటబడినప్పుడు ఇలా ధైర్యంగా చెప్తావు. ఆయన మందిరం యొక్క రుచిను చూసినప్పుడు చిరకాలము యెహోవా మందిరములో, నేను నా దేవుని మందిరమును నేను విడిచిపెట్టను, చిరకాలం ఆయన మందిరములో నివాసం చేస్తా. అక్కడ ఉంటే నాకు నెమ్మది, అక్కడ ఉంటే నాకు సంతోషము, అక్కడ ఉంటే నాకు సమాధానము, అక్కడ ఉంటే నాకు కలవరం ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, నెట్టూర్పు ఉండదు, వేదన ఉండదు. అర్థంగా ఈ సన్నిధి, దేవుని సన్నిధి కోల్పోయి నలిగిపోతున్నావు, వేదన పడుతున్నావు, దుఃఖపడుతున్నావు. ఇంతేనా నా బ్రతుకు? ఇంకా నా బ్రతుకు ఇంతేనా? నా పరిస్థితి ఇంతేనా?
నా కుటుంబ పరిస్థితి, నా పరిస్థితి ఇంతేనా అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎందుకంటే ఆయన నా కాపరి, ఆయన నా దేవుడు, ఆయనను కాపాడే దేవుడు, పచ్చిక గల చోట్ల ఆయనను పరుండ చేసేటువంటి దేవుడు. ఉదయకాలం అమ్మాయ్యా, రక్షించబడిన తర్వాత నిజమైన సంతోషము, నిజమైన ఆనందము, నిజమైన తృప్తి, కలవరము ఎగరగొట్టి ఎగిరిపోయేటువంటి స్థలం ఏంటంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి తప్ప, దేవుని సన్నిధికి భిన్నముగా నువ్వు ప్రవర్తించే ప్రతిదీ కూడా నీ ఆత్మీయ జీవితానికి లోటే. నీ ఆత్మీయ జీవితానికి లోటు కారణం ఏంటంటే దేవుని సన్నిధిని పోగొట్టుకున్నావు కాబట్టి కలవరము, వేదన, బాధ, దిగులు, చింత. అర్థంగా. అందుకనే దావీదు అంటాడు, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. నా శరీరము నిబ్బరంగా కేకలేస్తుంది. చూడమాట 16వ అధ్యాయం, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం, కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో ఆ మాట అంటాడు. 8వ వచనం, 8వ వచనం చదవమ్మా. సదాకాలము, అది నీ గురి సదాకాలం అంట. భక్తుడైన దావీదు ఆయన గురి సదాకాలం దేవుని వైపు నిలుపుతున్నాడంట. మన గురి ఒక 2 గంటలు 3 గంటలు కూర్చుంటే మన గురి ఎట్టబోద్దో పోద్ది. ఇంకెప్పుడో దేవుని మందిరం ఇంకా కదా. యథార్థంగా ఒప్పుకోండి, దేవుడు కనికరిస్తాడు. ఆయనంట సదాకాలం అంటే ఎప్పుడు కూడా తన గురి దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి, దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి. శరీరానికి బాధ ఉంటే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తాం. ఆత్మలో కలవరము, వేదన, బాధ ఉంటే అర్థం ఆత్మ సంబంధమైనటువంటి హాస్పిటల్ దేవుని సన్నిధి. గుర్తుపెట్టుకోండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. చెప్పగలమా ఈ మాట? ఆయన నా ప్రక్కనే ఉన్నాడు. ఆయన నీ ప్రక్కనుంటే నీకెందుకు దిగులండి, నీకెందుకు వేదనండి, నీకెందుకు దుఃఖమండి, నీకెందుకు చింత అండి, నీకు బాధ అండి? లేడు నీ పక్కన ఆయన. ఆయన పోగొట్టుకుంటున్నావు నువ్వు, ఆయన మర్చిపోతున్నావు. నాకు అక్కర్లేదు పోయా, నేను ఒక్కడిని వెళ్ళిపోతాను, నేను ఒక్కదాన్నే గడుపుతాను అనుకుంటున్నావు. ఆయన నా ప్రక్కన ఉన్నాడు కనుక అనేటువంటి అనుభవం ఉన్నప్పుడు నిజంగా నీకు ఏ కొరత ఉండదు. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆయన నీ ప్రక్కన ఉంటే నువ్వు కూడా కదలవు. ఎన్ని బాధలున్నా, ఎన్ని శోధనలున్నా, ఎన్ని వ్యాధులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని గంటలు, ఎన్ని ఇబ్బందులున్నా కదలవు నువ్వు. ఆయన లేడు కాబట్టి వణుకే వణుకు, భయమే భయం, చింతే చింత, దిగులే దిగులు, కలవరమే కలవరం. అందుకని అంటాడు, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. అందువలన నా హృదయము నీ హృదయం ఎప్పుడు సంతోషపడుతుంది? ఆయన ప్రక్కన ఉన్నప్పుడే. నీ ఆత్మ హర్షిస్తుందంట. నా దేవుడు ఉన్నాడు, నాకేమి, నా దేవుడు నాతో ఉన్నాడు, నా ప్రక్కన ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా వెంట ఉన్నాడు. నాకేదైనా నా దేవుడు తట్టుకోలేడు. ఆయన నెమ్మదినిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, క్షేమాన్నిచ్చే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, కలవరాన్ని తొలగించే దేవుడు నా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనలో హర్షిస్తాను. నా ఆత్మ హర్షించుచున్నది. సురక్షితంగా, ఎంత మంచి మాట చూడండి. శరీరము కూడా సురక్షితంగా, ఏ దిగులు లేకుండా, ఏ బలహీనత లేకుండా శరీరం కూడా సురక్షితంగా ఉంటుందంట. అబ్బా, ఎంత మంచి మాటలు చూడండి. ఎందుకు ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధికి దూరమై లేనిపోని ఎన్ని తెచ్చుకుంటున్నావు. దేవుని సన్నిధికి దూరమై, సహవాసానికి దూరమై, మందిరములో నాటబడేటువంటి అనుభవానికి దూరమై నిజంగా అనేకమైనటువంటి పరిస్థితుల గుండా అర్థంగా నలిగిపోతున్నావు కదా. ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఇప్పుడే నా యొద్దకు రా. నీ హృదయం నాకిమ్ము, నాతో రా. నీ హృదయం నాకిమ్ము, నా వెంట ఉండు. అలాగున దేవుడికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని అర్థంగా ప్రేమించే దేవుడు, కాపాడే దేవుడు. అందుకనే అంటాడు, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా విడిచిపెట్టవు. అది నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదు. ఎటు గొప్ప దేవుడిని ఉదయకాలం మనం ఎరిగినటువంటి మన ద్వారా దేవుడు కోరుకునేది ఏంటంటే
ఆయన మందిరములో మనము నాటబడాలి. విశ్వాసకి నెమ్మదినిచ్చే స్థలం, సేద తీర్చే స్థలము, ప్రతి విధమైనటువంటి దుఃఖము ఎగిరిపోయే స్థలము, నిట్టూర్పు ఎగిరిపోయే స్థలము, కలవరము బాధలన్నీ నిజంగా తొలగించేటువంటి స్థలము, ఆత్మ సంబంధమైనటువంటి హాస్పిటల్ అని చెప్పొచ్చు. ఇంకో మాట చెప్పాలంటే, ఈ హాస్పిటల్కి రాకుండా నీవు ఆడుతుంది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నావు, ఏదేదో చేస్తూ ఉన్నావు. దేవుని సన్నిధికి దూరమై ఏం సాధిస్తామండి? దేవునికి దూరమై ఏం సాధిస్తాం తండ్రి? ఏమి సాధించలేం. ఆయన దగ్గరికి రా, ప్రయాసపడి వారం మోసుకొనిచున్న సమస్త దినులారా నా ఎద్దుకు రండి, నా ఎద్దుకు రండి, నా ఎద్దుకు. ఎవరైనా చెప్తారన్నమాట, నా ఎద్దుకు రండి మీకు విశ్రాంతిని ఇస్తానండి, నా ఎద్దుకు రండి మీకు నెమ్మదిని ఇస్తానండి. అలాగునా నరులారా ఎంతకాలము నాకు దూరంగా ఉంటారు, ఎంతకాలము నన్ను దూరంగా ఉండి విడిచిపోతారు. నరులారా ఎంతకాలము నా గౌరవాన్ని మీరు అవమానంగా నిజంగా చూస్తారు. గౌరవమైనటువంటి స్థలము, నిన్ను గౌరవించి నీకు గౌరవాన్ని తగ్గించేటువంటి, నీకు అవమానము తొలగించేటువంటి దైవ సన్నిధి. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, నరులారా ఎంతకాలము నా దగ్గర ఉన్నటువంటి గౌరవమును అవమానంగా, నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే దేవాతి దేవుణ్ణి అవమానిస్తున్నట్టుగంట. అది దాని అర్థం. ఎంతకాలము అవమానముగా, చదవమ్మా, చూచెదరు, ఎంతకాలము లోకములో వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, అబద్ధమైన వాటిని వెతకడం ఆపం. ఎంతకాలం ఎంతకాలం ఎంతకాలం. అందుకని భక్తుడు ఒక పాట రాస్తాడు, ఎంతకాలము దుస్థితిలో నీవు సంచరిస్తావు, ఎంతకాలం ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా కొట్టుమిట్టాడతావు. ఇదిగో ఇదే మిక్కిలి సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే రా. ఓ దేవా నా పరిస్థితి ఇది, ఓ దేవా నీ సన్నిధికి దూరమై, నీ సన్నిధిలో నాటబడక, నీ సన్నిధిలో కట్టుబడక, నీ సన్నిధికి నిన్ను దూరమై ఎంతో నష్టపోతున్నానయ్యా, వద్దయ్యా ఇలాంటి దుస్థితి నుంచి నన్ను తప్పించి. శరీరానికి ఏదైనా బాధ ఉంటే పరిగెత్తుకుంటా హాస్పిటల్కి వెళ్తాం, అదే నిజంగా నీ ఆత్మకు అర్థమే. ఏదైనా కలవరము, వేదన, బాధ, మనసు నెమ్మది నెమ్మది లేకపోతే నెమ్మదినిచ్చే స్థలం. ప్రభు అంటాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మధ్యాహ్న కాల సమయంలో దేవుని మందిరములో, యెహోవా మందిరములో నాటబడిన వారై వర్ధిల్లుదురు. అలాగున దేవుని ఇంట్లో మనం నాటబడతాం. దేవుని ఇంటిని ఎప్పుడు కూడా నిర్లక్షించి. అందుకని నెహెమ్యా కాలంలో వారు ఏమని తీర్మానం చేసుకున్నారు? మా దేవుని మందిరమును మేము, అబ్బా చదువుతారన్నమాట. ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం చివరి నెహెమ్యా గ్రంథము మాట చదివితే ఎంత బాగుంటుందో చూడండి. ఎంత మంచి తీర్మానం చేసుకున్నారో చూడు. ఎంతో నష్టపోయారు వారు, ఆఖరికి వారి తీర్మానం ఎంత చేసుకున్నారో చూడు. తీసిన వారు ఎక్కడుందో చూడమాట. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. అమ్మా 10:39 చివరి లైన్. అందరు కలిసి చూద్దాం. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. విడిచిపెట్టి తిరుగుతున్నావు కాబట్టి అర్థంగా నష్టపోయావేమో, ఇకనైనా విడిచిపెట్టబాకు. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. భక్తులైన వారందరూ కూడా అలాగనే విడిచిపెట్టలే. దావీదు నిజంగా దేవుని మందిరం, దావీదంటే దేవునికి అంత ఇష్టం. ఎందుకంటే మందిరాన్ని ఎక్కువగా ప్రేమించినటువంటి దావీదు, దేవుని సన్నిధిని, సహవాసాన్ని ఎక్కువగా ప్రేమించినటువంటి దావీదు. అందుకని నీ సహోదరుల నిమిత్తము, నీ సహవాసుల నిమిత్తము నేను నీకు మేలు చేస్తా. ఎక్కడుందన్నమాట? నీ సహోదరుల నిమిత్తం, నీ సహవాసుల నిమిత్తం నేను నీకు మేలు చేస్తా. ఆ మాట అంటే అర్థం ఏంటి? ఎంత సూటిగా దేవుని వాక్యం మాట్లాడుతుంటే ఎందుకు మనం అంత హృదయాన్ని కఠినపరుచుకునేది? ఎందుకు నిజంగా అంత హృదయం, అంత దేవుని యొక్క వాక్యము చేతులు పెట్టుకొని మోసుకొని వస్తున్నాం మందిరానికి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని ఈ రోజుకు కూడా మనం ఎరక్కపోతే
అర్థం ఎంత నష్టపోతున్నాం చూడండి. అందుకని ఎంత చక్కగా ఉంచు 122 కీర్తనలో మాట ఉంటుంది. నీ సహవాసుల నిమిత్తమును చూడండి మాట ఎంత చక్కగా ఉందో. 8వ వచనం, నా సహోదరుల నిమిత్తమును. చూసారా, సహోదరుల నిమిత్తం, సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగా. కానీ చూసారా, సహోదరులు, సహవాసం, దేవుని ప్రజలతో సహవాసం కలిగి, దేవుని ప్రజలతో అర్థం వారి నిమిత్తము వారితో కలిసి దేవుని సేవిస్తున్నావు కాబట్టి, వారితో కలిసి దేవుని పనిలో కొనసాగుతున్నావు కాబట్టి నీకేం కలుగుతుందంట? క్షేమము. అర్థందా? వారితో కలిసి నిజంగా ప్రార్థనలకు రావు, వారితో కలిసి ప్రార్థనలకు రావు, వారితో కలిసి ఏ పరిచర్య పంచుకో. ఉదయకాలం దాదాపు 7 గంటల నుంచి మందిరంలో పరిచర్య చేశారు. మనము వారమంతా నీ ఇంటి పని చూసుకుంటువే, 1 గంట సేపు దేవుని మందిరంలో దేవుని పని చేస్తే ఎంత ఆశీర్వాదం అండి. నీకున్న బాధలన్నీ పోతాయి. నేను యథార్థంగా చెప్తున్నా. బాధలను నువ్వేం కాపాడుకుంటున్నావు అంతే. పోవాకండి బాధలారా, నాకెళ్ళే ఉండండి, నా ఇంటికి విడిచిపెట్టి పోవాకండి. ఎందుకో తెలుసా? ఈ బాధలు తప్పించడానికి కొరకై బోధకు లోబడును, దేవుని వాక్యానికి లోబడు. బాధలను నిజంగా రోజు రోజుకు పెంచుకుంటున్నావు, పోషిస్తున్నావు. అర్థందా? హార్లిక్స్ బూస్ట్ చేసి వాటిని పెంచుకుంటున్నావు బాధలను. ఈ బాధలు పోగొట్టేటువంటి దైవ బోధకు, దేవుని వాక్యానికి లోబడితే బాధలు పారిపోతాయి. అర్థందా? ఆ బోధకు మాత్రం మనం లోబడం, అంతే కదా. అందుకని ఎంత చక్కగా ఉందో చూడండి మాట. నా సహోదరుల నిమిత్తమును, నా సహవాసుల నిమిత్తమును. మన మధ్య ఒక ఆమె ఉంది, మొన్నటిదాకా అన్న లో బీపీ, అయ్యగారు లో బీపీ. ఇప్పుడు హుషారుగా నిజంగా ఉదయాన్నే 7 గంటలకు వచ్చి పట్ట 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 పని చేస్తుంది. ఏమ్మా ఎట్లుండవంటే, అర్థం, దేవుడు నాకు సాయం చేశాడు. దేవుని పని చేస్తే దేవుడు నీకు సాయం చేస్తాడు. దేవుని పని చేయడమే నువ్వు నేర్చుకోలేదు కాబట్టి నీ పని ఎట్లా చేస్తాడు దేవుడు? ఇంకంతే, ఇంక మూలుగు అంతే. నేను యథార్థంగా చెప్తున్నా. అర్థందా? ఆ సహోదరి మొన్నటిదాకా పటాపటాని కింద పడిపోతుందంట. మన మధ్య నుండి పేరు చెప్పాను నేను. అయితే ఎట్లుందమ్మా నీకు అన్నట్టు నిన్నటి నుంచి, అన్న నాకు బాగుంది, దేవుడు నాకు స్వస్థపరిచాడు, దేవుడు నాకు నెమ్మదినిచ్చాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం కరువైతుంది. ఎందుకో తెలుసా? నా సహోదరుల నిమిత్తమును, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము, నీకు క్షేమము. ఆ సహోదరులు లేదు, సహవాసం లేదు. ఎక్కడి నుంచి వస్తుంది క్షేమం అండి? అందుకని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిని ప్రేమిద్దాం, దేవుని ఇంట్లో నాటబడదాం. దేవుని కార్యాల పట్ల దేవుడు మనల్ని ప్రేమించి ఒక ఇంటికి చేర్చాడు. మన ఇల్లు ఇది, ఆత్మసంబంధమైన ఇల్లు, ఆత్మసంబంధమైనటువంటి రోగాలన్నీ బాగుపడేటువంటి ఇల్లు. ఏ దుఃఖముతో వెళ్తున్నావో, ఏ బాధతో వెళ్తున్నావో, ఏ కొరతతో వెళ్తున్నావో, అయ్యా నా కుటుంబము, నా పరిస్థితి, నా పిల్లలు ఇంతేనా? కాదు, బాగు చేసే దేవుడు ఉన్నాడు. ఆయన రా, దేవుని దగ్గరికి రా. నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు. ఎక్కడుందమ్మా అంట? నా యొద్దకు మీరు రండి, మీ యొద్దకు నేను. మనం అంటున్నాం, నువ్వే రా నా దగ్గరికి, నువ్వే నాకు బాగు చేయి. అది మనం రివర్స్ అంతా. మనమంతా మన మన అలవాట్లన్నీ ఎట్టున్నాయంటే రివర్స్. దేవుని వాక్యం ఏముంది? నా యొద్దకు రండి, నన్ను అడగండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తా. ఎక్కడ చెప్తారన్నమాట? అన్నిటికీ లేఖనాలు ఉన్నాయండి. చూడండి అన్నమాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. దేవుని యొద్దకు రండి. అబ్బా, దేవుని యొద్దకు వస్తే అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మనం ఏం చేస్తాం? నువ్వేరా మా ఇంటికి, నువ్వేరా మా ఇంటికి వచ్చి మమ్మల్ని అంతా బాగు చేయి. అర్థందా? బాగు చేసినాక వచ్చేస్తాం, లేకపోతే లేదు. అది మనం చేసే పనులు. దేవుని వాక్యం ఏముంది? దేవుని యొద్దకు మీరు రండి, అప్పుడు వస్తాడు ఆయన మీ యొద్దకు. ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చేది మనం నేర్చుకున్నాం. ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చి దేవుని పరిచర్యలో సహోదరులతో సహవాసముతో మనం కలిసి ఉదయకాలం నుంచి బిడ్డలు ఎంతో విరామం లేకుండా పనిచేస్తున్నారు. దేవుని సన్నిధిలో వచ్చిన వెంటనే వారి వయసును కూడా లెక్క లేకుండా ఆడదండి చీపురు పెట్టుకొని ఊడుస్తున్నారు, చాపులు వేస్తున్నారు, మైకులు కడుతున్నారు, కూరగాయలు కోస్తున్నారు. అర్థందే
నిజంగా ఎంతో విస్తారమైనటువంటి పనులు దేవుని ఇంట్లో ఉన్నాయి. నా కొరకు కాదు చెప్పేది. నువ్వు లేకపోతే నీ స్థానంలో ఎవరినొకరిని దేవుడు పెట్టుకుంటాడు. ఆయన పని ఆయన ఆపుకోడు, ఎప్పుడూ ఆపుకోడు. ఎవరినొకరిని నిజంగా వారి ద్వారా తన పని చేయించుకొని వారి క్షేమాన్ని ఇస్తాడు. నువ్వు అంతే ఇంకా. అర్థమైందా? అదే కాలం నుంచి దేవుని ఇంట్లో నిజంగా పనిచేసి నిజంగా మంచి ఆరోగ్యముతో దేవుని ప్రజలు ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు వస్తే అప్పుడు వస్తాడు ఆయన మీ ఇంటికి, నీ దగ్గరికి. నిన్ను గురించి అప్పుడు ఆలోచన చేస్తాడు ఆయన. మనం ఏం చేస్తాం? దానికి రివర్స్ అవుతున్నాం. నువ్వు వస్తే నేను వస్తా, నువ్వు నాకు బాగు చేస్తే నేను నీ దగ్గరకు వస్తా, బాగు చేసినాక ఇంకంతే. తెలుసు ఆయనకు. అందుకని దీనులమై తగ్గించుకొని ప్రభు పాదాలు పట్టుకుని, దేవా ఎంతో పోగొట్టుకున్నానయ్యా, ఎంతో పోగొట్టుకున్నానయ్యా. ఒక దైవజనుడు సాక్ష్యం చెప్తా అంటున్నాడు. 14 సంవత్సరములలో నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. 14 సంవత్సరములు నేను యేసుప్రభు సొంత రక్షకుని కలిగి ఉన్నా. గత 14 సంవత్సరములు నేను ఎంతో నష్టపోయాను, ఎన్నో నష్టపోయాను. దేవుని పని చేయలేక 14 సంవత్సరములు, నా ఆయుష్లో 14 సంవత్సరములు లోకానికి నేను వాడబడుతూ వచ్చాను. శత్రువుతో నిజంగా వాడబడుతూ ఎంత నష్టపోయానయ్యా 14 ఏళ్ళు అని ఆయన సాక్ష్యం చెప్తూ బాధపడుతున్నాడు. నీకు ఇచ్చిన అవకాశాలు పోగొట్టుకుంటున్నావు. దేవుని కొరకు నిజంగా ప్రయాసపడేటువంటి నిజంగా ఇవన్నీ నిజంగా పోగొట్టుకుంటున్నావు. అందుకని అంటాడు, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు, కానీ అది కాదు దేవుని కార్యాలు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. చివరిగా నా తలంపు ఏంటంటే, దేవుని మందిరంలో నాటబడి ఎదిగి ఫలించేటువంటి ప్రజలంగా ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేస్తాం. ఒక నిమిషం మనల్ని